మేడ్చల్ నియోజకవర్గం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 2 సాయినగర్ కాలనీలో మాజీ మంత్రి మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి నూతన సాయినగర్ కాలనీ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మేయర్ జగ్గా వెంకటరెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రవీందర్, నాయకులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సార్ అన్న ఒకసారి చూడండి. కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కమ్యూనిటీ హాల్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి కమ్యూనిటీ హాల్ మన నూతన కమిటీ ఇప్పుడున్న కమిటీ ఆధ్వర్యంలో మా సహకారంతో ఈరోజు మన ఎన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు ఈ కమిటీ సభ్యులకు శ్రీసాయినగర్ కానీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో ఈ కాలంలో ఏ విధంగా ఉండేది, ఈ కాలంలో పేరు ఏమైనా పిలిచేదో మీ అందరికీ తెలుసు. శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఈ కాలంలోకి ఎంట్రీ కావాలంటే కనీసమైన సౌకర్యాలు కానీ రోడ్డు మార్గం కానీ లేని పరిస్థితి ఉండేది. ఈ కాలనీకి ఫస్ట్ మన పాత భాషలో ముండగంప కాలనీ అనేది. అట్లాంటి కాలనీ రోజు హైదరాబాద్ నడిపొట్టున ఢిల్లీ కాలనీ ఎట్లా ఉందో ఆ రకంగా మనం శ్రీసాయినగర్ కాలనీ చూడాల్సిన ఆవశ్యకత ఏర్పడ్డది. అందులో భాగంగా జీపీ లేఅవుట్ కానీ ముందు చూపుబడి ఎవరైతే లేఅవుట్ చేసిన వాళ్ళు అన్ని 30 ఫీట్ల రోడ్డు జీపీ లేఅవుట్ చేసిన వాటిలో ఒకటే కాలనీలో 30 ఫీట్ల మేడిపల్లి. ఈ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన మీకు మాటించినట్టుగా మేము ఆ రోజు సొంత డబ్బులు పెట్టి జేసీబీ ఏర్పాటు చేసి మీకు వారం రోజులు చేసి రోడ్లతో పాటు పక్క ప్రాంతాల్లో ఉన్న చెట్లు కూడా నేను స్వయంగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గౌరవం గారు మీకు మాట వచ్చినట్టుగా కమాండ్ ఓపెన్ చేసుకొని ఇదే మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారు మనకు మాట ఇచ్చినట్టుగానే వారు కూడా మన ఈ సీసీ రోడ్లు మనకు సహకారాన్ని అందించి ఈరోజు దాదాపుగా 1.93 మీ ఒక్క కాలంలో సీసీ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా రోడ్లన్నీ ఆల్రెడీ లోన్ పై నుంచి రెండో వాటి నుంచి వచ్చే వరదలు ముంపు ప్రాంతానికి గురవుతుంది కాబట్టి అవి కూడా సాధ్యం చేసుకుంటాం. మాకు నిధులు అడగగా ఉంటాయి కాబట్టి గతంలో ఫస్ట్ విడుదల మీకు 1.93 కేటాయించినాం కాబట్టి కొద్దిగా లేట్ అవుతా ఉన్నాయి. ఆల్రెడీ ఇంకా 4 రోడ్లు మనకు శాంక్షన్ అయ్యి టెండర్లు కూడా పిలువబడింది. ఆ రోడ్డు కూడా నాకున్న ఈ 6 నెలల కాల పరిమితిలో ఖచ్చితంగా కంప్లీట్ చేపిస్తానని చెప్పేసి మీకు హామీస్తా ఉన్నాను. డ్రైనేజ్ అయితే ఇంకా 250 మీటర్లు మన పెండింగ్ ఉంది మన కాలంలో. అది 8-150 నుంచి వాటర్ ప్లాంట్ రాంపేట సార్ వరకు అది శాంక్షన్ అయింది. ఎల్లుండి ఆ ప్రోగ్రామ్ అది కూడా స్టార్ట్ చేపిస్తాను. సీసీ రోడ్ రఘురామరెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి బాలాజీ అపార్ట్మెంట్ వరకు అది కూడా ఫస్ట్ విడతలో స్టార్ట్ చేపిస్తా ఉన్నాం కాబట్టి దాని తర్వాత సురేంద్ర సార్ ఇంటి దగ్గర నుంచి హెచ్ఎండి లెవెల్ వరకు ఆ రోడ్డు కూడా శాంక్షన్ ఉంది. అది కూడా టెండర్ పిలువబడింది. అది కూడా అతి త్వరలో స్టార్ట్ చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. డ్రైనేజ్ దాదాపుగా 98% మన కాలంలో కంప్లీట్ చేశాం. ఇదే పార్కును మేము వచ్చిన కొత్తలో ఆల్రెడీ ఎవరైతే ల్యాండ్ చేస్తున్నారో పోయి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉద్దేశంతో అన్ని చాలా వ్యక్తి ఏర్పాటు చేసుకుని వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఉండగా మాకు తెలిస్తే ఇమీడియట్ గా ఆపి వెంటనే మీకు పార్క్ నేను కంప్లీట్ చేసి వాళ్ళందరూ నాకు దాడి చేయడానికి ప్రయత్నించే విధంగా నేను ఎదురెత్తించబడి మీకు ఈ పార్క్ నేను సాధించి పెట్టిన కనుక మీ అందరూ సహకారంగా అది మాకే దక్కింది. ఆ విధంగా మన కాలంలో ఒక్కొక్కటిగా మనం ముందుకు పోతా ఉన్నాం. మీ సహకారం కూడా నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. నేను వచ్చిన కొత్తలో మాకు ఎలక్షన్ జరిగిన కొత్తలో 10 ఇళ్ళే ఉంది. ఈరోజు దాదాపు 140 నుంచి 50 ఇళ్ళకి వచ్చాం.
ఇంకా కొన్ని రోజులైతే ఇంకా మన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నిరంతరంగా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా పార్టీలు కాదు మనం చేసేది 24 గంటలు మీకు పిలిస్తే పలికే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని మీరు గుర్తించాలని, కష్టపడి మీకు నిరంతరం సేవలు అందించే వారిని మీరు గుర్తించుకొని పనిచేసే వారికి మీరు ప్రాధాన్యతని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఇన్ కేస్ నాలో ఎలాంటి లోపం ఉన్నా మీరందరూ తెలియపరచవచ్చు. నా ఫోన్ కొంత మిస్ కాల్ వచ్చినా మీకు నేను రిటర్న్ కాల్ చేసి ఏం ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసే విధంగా నేను వెంటనే పనిచేస్తాను. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా, వరదలున్నా ఆ వరదల్లో మీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా 24 గంటలు మా వార్డ్ ఆఫీసర్ కావచ్చు, నేను కావచ్చు, నిరంతరం పొద్దున్న 4:30 నుంచి మన డివిజన్లో తిరుగుతూ ఉంటాం. కాబట్టి మీరు ఎన్నో పార్టీలు వస్తుంటాయి, పోతా ఉంటాయి, కానీ వ్యక్తులైతే ఎవరైతే నిరంతరం కృషి చేస్తారో, నిరంతరం మీరు చెప్పిన విధంగా పనిచేస్తారో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక 2 రోజులు దాదాపు 3 రోజులు కూడా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కంప్లీట్ చేసే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనకు మాట ఇచ్చారు. కాబట్టి ఆ రోజు కూడా కంప్లీట్ చేసే ప్రక్రియ నేను స్టార్ట్ చేస్తాను. అందులో కొన్ని అనివార్య కారణాల వల్ల మొన్ననే నేను రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్లను, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలను తీసుకెళ్లి స్టామ్ వాటర్ డ్రైనేజ్ కొరకు సర్వశక్తులు నేను పనిచేస్తానని, ఆ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కొరకు నిరంతరం పోరాటం చేసి ఒకవేళ అయ్యే దశలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వారు అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. కాబట్టి అయ్యే విధంగా నేను ఏర్పాటు చేసే విధంగా ఇక్కడ లోకల్ బాడీస్ ఎవరైతే మా ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఈ స్టామ్ వాటర్ డ్రైనేజ్ కూడా ప్రధాన పాత్ర మనం 2వ డివిజన్ నుంచి పోషించాలి. కాబట్టి మీరందరూ నాకు సహకారం అందిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మైండ్ సెట్ ఉంటాయి, అవన్నీ కూడా భద్రపరచుకోవడానికి మంచి స్థలం ఏర్పాటు చేస్తూ చాలా చక్కగా సంతోషం అనిపించింది. అట్లా ముందు కూడా కాలనీలు అందరూ కలుసుకుంటే మీరు తలవాక చేసుకుంటే జరగని పని ఉండదు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సాధ్యమైనంత మేర అంతకుముందు పాలక మండలి ఏర్పడక ముందు ఒక రోడ్డు కూడా లేకుండా, పాలక మండలి ఏర్పడిన తర్వాతనే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే వాటర్ కానీ ఇవ్వడం జరిగింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలికి గౌరవ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లే మన మంత్రి మల్లారెడ్డి గారికి. ఇవన్నీ మనం స్టేజ్ బై స్టేజ్ చేసుకోవాల్సిన పని. ఒక పని మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ లో మనం ఈ మాత్రం ఒక్కొక్క వార్డుకు మనం ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, అసలు ఎక్కడ డెవలప్మెంటే లేదో అక్కడ కొన్ని ఎక్కువ డబ్బులు పెట్టుకున్నాం. ఎక్కడైతే డెన్స్ ఏరియా ఉన్నదో, ఆల్రెడీ పబ్లిక్ ఎక్కువ ఉన్నదో అక్కడ కూడా రోడ్లు కానీ మన పాత ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాం. ఇట్లా సాధ్యమైనంత మేర మనం చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నాం. మన కార్పొరేటర్లు అందరూ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా. వార్డ్ ఆఫీసర్ వ్యవస్థ ఎక్కడా లేదు మన పిజ్జా కూడా. వార్డ్ ఆఫీసర్ అంటే మీకు ఫోన్ చేస్తే వచ్చి మీకు లైట్ వెలగకపోయినా, లేకపోతే రోడ్లు ఉడ్చకపోయినా, లేకపోతే ఇంకేమైనా నీళ్ళు రాకపోయినా, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే చెత్తలు రాకపోయినా, ఏదైనా సరే ఎల్లవేళలా అందుబాటులో ఉండడానికి వార్డ్ ఆఫీసర్ వ్యవస్థ తీసుకొచ్చాం. సరే వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారని చెప్పి అనుకుంటున్నాం. అట్లాగే శానిటేషన్ కూడా 2 కిలోమీటర్లు ఒక స్వీపర్ పెట్టాం. అతను ఏం చేస్తుంటే గుంపు నలుగురు ఉంటే సిబ్బంది నలుగురు ఒకటే చోట ఊపుతుంటే ఒక కాలనీ పడితే ఇంకో కాలనీ పని జరగకపోతుంది. కానీ ఇప్పుడు ఆ కాలనీకి జవాబారి ఉండాలి అని చెప్పి, సరే ఆమె ఎంత చేతనైతే అంత ఊడుస్తుంది, కానీ అక్కడ ఒక మహిళని శానిటేషన్ సిబ్బందిని ఖచ్చితంగా కేటాయించినట్టయితే ఆ కాలనీకి రోజు పరిచయాలు ఏర్పడతాయి. ఆమె మంచి ఊడుస్తుందా లేదా అనేది మీరందరూ కూడా స్వయంగా తెలుసుకోవాల్సిన ఉద్దేశంతో 2 కిలోమీటర్ ఒక స్వీపర్ మనం పెట్టడం జరిగింది. ఇది కూడా మన పిక్చర్లో మన సక్సెస్ అవుతుంది. తలచేత పొడిచేత కూడా మంచిగా ప్రమాణం చేసుకుంటాం. మనం సాధ్యమైనంత వరకు మన పరిసరాలు శుభ్రంగా ఉంచితేనే మనకి దోమల బెడద కానీ, లేకపోతే ఈగల బెడద కానీ, మిగతా బెడద కానీ తగ్గిపోతాయి. కాబట్టి మీ అందరి సహకారం, ఎస్పెషల్లీ మహిళలు, అట్లాగే పురుషులు అందరి సహకారం ఉంటేనే మన కాలనీని మంచి ఇట్లా పచ్చగా గ్రీన్ గా మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అందరికీ కోఆపరేషన్ కోరుతున్నా. ఇంకా ముందు ఇంకొక 6 నెలలు ఉంది, ఎంత కావాలో మేము పనిచేస్తాను సిద్ధంగా ఉన్నాం. మా పీరియడ్ కంటే నల్లనైతే 4 రేట్లు ఎమ్మెల్యే ఉంటాం. 6 నెలలు అయిపోయింది, ఇంకొక 4 రేట్లు ఉంటారు. కాబట్టి ఎల్లవేళలా వారు మనందరికీ పిలిస్తే పిలిచే వచ్చే నాయకుడు. మనము పోరాడుకున్నాం, వీలు కాలేదు, మన నుండి నేనే వస్తాను, రేపు ఇబ్బంది పడకండి వస్తున్నా అని చెప్పి ఇట్లా ఫోన్ చేసి పిలిచే నాయకుడు మనకు ఎట్టి పరిస్థితుల్లో
మనలో మాట్లాడు రేపు ముందు కూడా మన ఎమ్మెల్యే గారు కాబట్టి మనకి ఏ ఆపద వచ్చినా సాపద వచ్చినా చేస్తారు. సార్ లైట్లు సార్ 9 లైట్లు డివిజన్ కేటాయించారు. ఆ 9 లైట్లు కూడా మాకు అప్పగినట్టయితే మేము ఇమీడియట్ గా అన్ని ఎలక్షన్ చేసి పెట్టిస్తాం సార్. ఎక్కడెక్కడ అవసరం అక్కడెక్కడ కాలు వెంకటరెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ సుభాష్, మిగతా మా స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, మా పార్టీ నాయకులు అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఇచ్చిన దాన్ని ప్రతి రూపాయి కూడా ఖరాబ్ కాకుండా దాన్ని పర్ఫెక్ట్గా కట్టి వినియోగించుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. లైట్ కూడా ఫిక్స్ చేపిస్తా అంటారు. ఇంకా దానితో ఇంకా కొన్ని రోడ్లు కాలేదు. ఆ రోడ్లు కూడా తప్పకుండా ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. వీళ్ళకి ఇంకా 6 నెలలు ఉంది, 7-8 నెలలు ఉంది. తప్పకుండా వేపిస్తాం. ఆ రోడ్లు వేస్తే కూడా కంప్లీట్ అవుతుంది. బాబు చెప్పినట్టు పేరేం పేరు శ్రీనివాస్ చెప్పినట్టు 6,000 ఉండే ఇప్పుడు 70,000 అయింది. 70,25,000 అవుతుంది. ఈ వాల్యూ మీకు తెలుస్తలేదు. ఎందుకంటే తెలంగాణలో 132 మున్సిపాలిటీలు ఉంటే నంబర్ 1 మున్సిపల్ కార్పొరేషన్గా చేసిన ఘనత ఇలాంటి కార్పొరేషన్ తెలంగాణలో లేదు. దేశంలో పోటీ పడే మున్సిపాలిటీగా తయారు చేసింది మన ఇంకా. చెత్త పొడి చెత్తది కానీ మిగతా మన దగ్గర ఇక్కడనే ఒక ప్లాంట్ పెట్టి అహ్మదాబాద్ అక్కడ పోయి చూసొచ్చినాం. ఇండోర్ పోయి చూసి వస్తే ఆ మాదిరి ఇక్కడ ప్లాంట్ పెట్టి పెద్ద ప్లాంట్ పెట్టి తెలంగాణలో ఫస్ట్ ప్లాంట్ పెట్టింది ఇక్కడ. అదే మాదిరిగా మన సీఎం కేసీఆర్ కానీ, మాజీ సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ 100,000 కోట్లు పెట్టి మనకు ప్రతి ఏరియాకు రిజర్వాయర్లు కట్టించిన ఘనత ఏకైక మాజీ సీఎం. ఎందుకంటే ఎక్కడ ఉండలేవు. మీకు తెలుసు ఒకప్పుడు బోడుప్పలు కానీ బిడ్డలు కూడా కానీ తాగునీటికి ఎంత కష్టపడ్డారు. నీళ్లు రాకపో 15 దినాలకు ఒకసారి నీళ్ళు రాకపో పాత వాళ్ళకి చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు అసొంటిది దినం తెప్పించిన ఘనత మన కేటీఆర్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర నా మేడ్చల్ నియోజకవర్గం అంతా తెలంగాణ అంతా తాగునీరు రోజు రావాలని చెప్పి మంచి రిజర్వాయర్లు కోట్ల రూపాయలు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి రిజర్వాయర్లు కట్టించిన ఘనత. ఇప్పుడు రోడ్లో వెనక ముందు వేసుకుంటాం, నీళ్ళు లేకపోతే ఎట్లుంటాం? ఎంత కష్టమైంది. మీకు ఆ నీళ్ళది కష్టం మీకు తెలుసు. ఇప్పుడు మస్తుగా మాట్లాడతారు లీడర్లు, అన్నీ మాట్లాడతారు. చేస్తే తెలుస్తుంది. ఆయన ప్రతి ఒక్కటి కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని తెలంగాణ రాష్ట్రానికి అంతా కూడా తాగునీరు అందించింది ఆయన కేసీఆర్ గారు. ఆ మాదిరిగా ఎవ్వరు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం చేయలేదు. ఆయన ఒక్కడే ఎవ్వరు కూడా చేయలేని పని అది ఒక్కటే. ఇంటింటికి తాగునీరు ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు చేయలేదు. ఇప్పుడు ఇచ్చింది కూడా మెయింటైన్ చేయలేదు. ఆ పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం 6 నెలల సంఘం. కాబట్టి మనం అందరం కూడా ఇంకా చాలా పనులు ఉంటాయి. కాళీవాసులు మీకు అయితే రాజకీయం అవసరం లేదు. ఎవరు పని చేస్తే వాళ్ళని మంచిగా ఎన్నుకోరు. బస్ అంతే. మీకు పని చేసిన వాళ్ళని ఎన్నుకోరు. పార్టీని చూడకూడదు, ఏం చూడకూడదు. నీకెవరు పని చేసిరో వాళ్ళనే ఎన్నుకోరు. నమస్కారం. తప్పకుండా నా ఎమ్మెల్యే ఫండ్ వస్తుంది. ఆ రోడ్లు కూడా వేపిస్తాం, లైట్లు కూడా ఫిట్ చేపిస్తాం, స్టేజ్ కూడా చేపిస్తాం, తప్పకుండా చేపిస్తాం. మా లీడర్లకు ఎట్లుంటుందంటే ఎలక్షన్ల ముందు ఏదైనా పని పెడితే జట్నే చెప్పిస్తాం. నాకు ఎలక్షన్స్ ఏం లేవు, వీళ్ళకి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఫటాఫట్ పని మీరు వద్దన్నా పని అయిపోతుంది. కాకపోతే జర ఓకే వాటి అయిపోతుంది. అన్ని పనులు అందరికీ కూడా ధన్యవాదాలు.